హాయ్ అండి, వెల్కమ్ టు సినిమా పిక్చర్. ఫైనల్లీ ఇండియన్ సినిమాలో మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అయిన 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్ అయినాయి. 2024లో రిలీజ్ అయిన మూవీస్ని కన్సిడర్ చేసి ఈ అవార్డ్స్ ఇచ్చారు. ఈసారి విన్నర్స్ లిస్ట్ చూస్తుంటే కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ నుంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ వరకు ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ని కవర్ చేశారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టాలీవుడ్కి ఈసారి చాలా స్ట్రాంగ్ రికగ్నైజేషన్ వచ్చింది. ఫస్ట్ యాక్టింగ్ కేటగిరీస్తో స్టార్ట్ చేస్తే బెస్ట్ యాక్టర్ అవార్డు ఈసారి ఇద్దరికి షేర్ అయింది. మలయాళం లెజెండరీ యాక్టర్ అయిన మమ్ముట్టి గారు బ్రహ్మయుగం సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు పొందారు. మూవీ చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఎంటైర్ ఫిల్మ్ని తన పర్ఫార్మెన్స్తో ఎలా క్యారీ చేశారు. అలాగే బాలీవుడ్ యాక్టర్ కార్తిక్ ఆర్యన్ గారికి చందు ఛాంపియన్ సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ని చాలా ఇంప్రెస్ చేశారు. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసి యామి గౌతమి గారికి ఆర్టికల్ 370 మూవీకి వచ్చింది. రీసెంట్ ఇయర్స్లో యామి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. ఇంకా బెస్ట్ డైరెక్టర్ అవార్డు అమరన్ మూవీ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ పెరిసామి గారికి వచ్చింది. యాక్చువల్లీ అమరన్ సినిమా ఈ అవార్డ్స్లో బిగ్గెస్ట్ విన్నర్స్లో ఒకటి. బెస్ట్ ఎడిటింగ్ అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వచ్చింది. టోటల్గా 3 నేషనల్ అవార్డ్స్ని అందుకుంది ఈ అమరన్ సినిమా. ఇప్పుడు మన టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే ఈసారి తెలుగు సినిమా పర్ఫార్మెన్సెస్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఫస్ట్ కమిటీ కుర్రోళ్ళు బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డు గెలిచింది. ఇది చిన్న బడ్జెట్ మూవీ, బిగ్ స్టార్స్ కూడా లేకుండా రిలీజ్ అయింది. ఆడియన్స్ని మంచిగా ఇంప్రెస్ చేయడంతో పాటు నేషనల్ అవార్డు గెలవడం అనేది మామూలు విషయం కాదు. నెక్స్ట్ పుష్ప 2 ద రూల్. ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు నేషనల్ అవార్డ్స్లో కూడా ఒక మార్క్ వేసింది. డైరెక్టర్ సుకుమార్ గారికి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. పుష్ప క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, ఎలివేషన్స్ ఇవన్నీ నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ పొందడం ఫ్యాన్స్కి ఫుల్ హ్యాపీ. అలాగే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు కూడా పుష్ప 2కి వచ్చింది. నెక్స్ట్ కల్కి 2898 AD. నాగశ్విన్ గారి విజన్ని నేషనల్ అవార్డ్స్ కూడా అప్రిషియేట్ చేశాయి. కల్కికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. కమర్షియల్ సక్సెస్తో పాటు క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ని రికగ్నైజ్ చేసే కేటగిరీ ఇది. అలాగే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు కూడా కల్కికే దక్కింది. మూవీలో క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్, సెట్స్, మహాభారత ఎలిమెంట్స్ని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్తో బ్లెండ్ చేయడం వల్ల టెక్నికల్గా చాలా అప్రిషియేషన్ పొందింది. ఇంకా లక్కీ భాస్కర్ మూవీకి డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు వచ్చింది. మూవీలో డైలాగ్స్ సింపుల్గా ఉంటాయి కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అయిన 35 చిన్న కథ కాదు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అవార్డు గెలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసి ఈ సినిమా ఇప్పుడు నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ పొందడం మేకర్స్కి పెద్ద సక్సెస్. ఓవరాల్గా ఈ అవార్డ్స్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నాయి. ఒకవైపు పుష్ప 2, కల్కి లాంటి హ్యూజ్ కమర్షియల్ ఫిల్మ్స్ గెలుస్తూనే ఇంకోవైపు కమిటీ కుర్రోళ్ళు, 35 లాంటి స్మాల్ బడ్జెట్ కాంటెంట్ ఫిల్మ్స్ కూడా అవార్డ్స్ గెలిచినాయి. అంటే బడ్జెట్ పెద్దది చిన్నది అనేది కాదు, కాంటెంట్ అండ్ పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ క్వాలిటీ ఉంటే నేషనల్ అవార్డులో రికగ్నైజేషన్ తప్పకుండా ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రీజనల్ సినిమా డామినెన్స్ ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది. తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన క్వాలిటీ ఫిల్మ్స్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో మేజర్ అవార్డ్స్ని గెలుస్తున్నాయి. ఇది ఇండియన్ సినిమా గ్రోత్కి చాలా పాజిటివ్ సైన్. ఓవరాల్గా 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో టాలీవుడ్ పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కమర్షియల్ సినిమా, కాంటెంట్ సినిమా, టెక్నికల్ కేటగిరీస్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో మన తెలుగు ఇండస్ట్రీ మార్క్ అయితే కనిపిస్తుంది. మరి మీకు ఈ విన్నర్స్ లిస్ట్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి? ఎవరికి అవార్డు రావాలని మీరు అనుకున్నారు? మీ ఫేవరెట్ విన్నర్ ఎవరు? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.